Children, what you Hi. children are doing? We are watching YouTube. Watching a YouTube. Yes. Okay, give me my telephone, please. So, what is the new updates? I'm going to talk about this video. December 10th, what is coming to new? This all I'm going to talk about this video. If you are new, please like and subscribe my channel. మనకి కొత్తగా యూట్యూబ్ వాజ్ రిలీజ్డ్ న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్. దిస్ ఈజ్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్, December 10th, 2019. What is the advantages? What is the disadvantages? This all I am going to talk about today. This video. ఏంటంటే యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళు కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలీజ్ చేశారు. అవి ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా టుడే, విచ్ మీన్స్ టుడే ఈజ్ 9th, రైట్? ఓకే, 9th. టుడే మీకు జీమెయిల్లో ఒక మెయిల్ వచ్చింది, కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. అది కూడా సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మెయిల్ వచ్చింది. అట్లాగే ఫ్యూ డేస్ నుంచి మనం మన యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే స్టార్టింగ్లో న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చినాయి చూడండి అని వస్తుంది కదా. యూ కెన్ సీ ఇన్ ద టాప్ ఆఫ్ యువర్ యూట్యూబ్ పేజ్ ఓకే ఆర్ రివ్యూ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో రివ్యూ కొడితే మనకి డీటెయిల్గా మొత్తం అంతా వస్తుంది, ఓకే కొడితే అది స్కిప్ అయిపోతుంది. సో చాలామందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే వాచ్ టైం పెరుగుతుందా, లేకపోతే వ్యూస్ పెంచేస్తాడా, లేకపోతే ఇంకా వేరేది ఏమైనా వస్తుందా అనేసి చాలామంది భయపడుతున్నారు. సో దీని గురించి నేను డీటెయిల్ వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే. ఓకే, సో ప్రెజెంట్ రీసెంట్గానే లాస్ట్ ఇయరే మనకి యూట్యూబ్ వాజ్ రిలీజ్డ్ దిస్ 4,000 అవర్స్ అండ్ 1,000 సబ్స్క్రైబర్స్. సో అగైన్ మళ్ళీ వస్తుందా అంటే దీని గురించి ఏమీ మెన్షన్ చేయలేదు యూట్యూబ్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో. ద మెయిన్ ఎజెండా వాట్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఏం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారంటే ఇదివరకు మనకి యూట్యూబ్ నుంచి మెయిల్స్ కానీ యూట్యూబ్ నుంచి ప్రతిదీ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే గూగుల్ వాళ్ళు మెర్జ్ చేసేసుకున్నారు మొత్తం అంతా. సో ఇప్పుడు గూగుల్ వాళ్ళ నుంచే, గూగుల్ LLC నుంచే ప్రతి మెయిల్స్ మనకు వస్తాయి. ఇదంతా మనకెందుకు, ఈ గూగుల్ వాళ్ళు అయితే మనకేంటి ఇది. మనం మెయిన్ ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్గా మనకి కావాల్సింది మెయిన్ మనకి సంబంధించిన ఏవైనా మారిపోతాయా అనేసి డౌట్ వచ్చింది చాలామందికి. సో దీని గురించి అయితే కనుక నేను ఇంకా ఫర్దర్గా వీడియోలో వచ్చి మీకు చెప్తాను. సో చూడండి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే వెల్కమ్ టు యూట్యూబ్ సర్వీస్ ప్రొవైడర్ నౌ గూగుల్ LLC అనేసి వచ్చింది. దాని తర్వాత హూ మే యూజ్ ద సర్వీస్ అనేసి కొత్త ఏజ్ రిస్ట్రిక్షన్స్, ఏజ్ రిక్వైర్మెంటు, ఓకే, పేరెంటల్ పర్మిషన్స్, బిజినెస్ అనేసి వచ్చినాయండి డిఫరెంట్గా. సో దీంట్లో మెయిన్గా చెప్పాలంటే ఏజ్ రిక్వైర్మెంట్స్. ఆ ఏజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నేను 25, 30 ఇట్లా డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మా అందరికీ నో ప్రాబ్లం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇదివరకు మన పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఓపెన్ చేసి చూసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే గూగుల్ చిన్నపిల్లలకి ఒక రూల్స్ అనేది తీసుకొచ్చింది. అదేంటంటే కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ ఏజ్ క్రైటీరియాస్ డిఫైన్ చేసిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి 13+కి ఒక ఆప్షన్ ఇచ్చింది. అట్లాగే ప్రతి కంట్రీ, ఒమాన్, ఇప్పుడు నేను ఉండే ఒమాన్కి ఒక డిఫరెంట్, అట్లాగే ప్రతి కంట్రీకి కూడా ఏజ్ రిస్ట్రిక్షన్స్ యూట్యూబ్ రిలీజ్ చేసిందన్నమాట. అవన్నీ కూడా మనకి నేను మీకు సైడ్ యూట్యూబ్లో ఈ మెన్షన్ చేస్తాను చూడండి మన వీడియోలో. అట్లాగే పేరెంటల్ పర్మిషన్స్ అని కూడా ఒక ఆప్షన్ వచ్చింది. అదేంటంటే మన చిల్డ్రన్ ఏదో పడితే, ఏ వీడియో పడితే ఆ వీడియో ఓపెన్ చేసి చూసేస్తారు కదా. సో అవి కూడా ఈ మధ్యన యూట్యూబ్ ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చింది. అట్లాగే పేరెంటల్ పర్మిషన్స్, ఏజ్ రిస్ట్రిక్షన్స్, చాలామంది చూడండి పిల్లలు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, 30, 18 ఇయర్స్ కాదు కానీ 18 ఇయర్స్ అని మెన్షన్ చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా లింక్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో యూట్యూబ్ తీసుకొస్తుందన్నమాట. ఇదే కొత్త అప్డేట్స్ అన్నమాట. దీనివల్ల పిల్లలకి ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ఓపెన్ చేసుకుని చూడటం, లేకపోతే మన పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏమైనా ఓపెన్ చేసుకుని చూస్తున్నారా, ఇవన్నీ కూడా అప్డేట్స్లో మనకి త్వరలో యూట్యూబ్ ఇంకా డీటెయిల్గా మనకి పంపబోతుంది. అట్లాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబౌట్ మానిటైజేషను. సో తప్పుకో, లలిత తప్పుకో అమ్మ.
సో నెక్స్ట్ ఏంటంటే మానిటైజేషన్ గురించి, నెక్స్ట్ వాచ్ టైం గురించి, అట్లాగే వ్యూస్ గురించి, ఇవన్నీ కూడా నాకు తెలిసి యూట్యూబ్ అయితే చేంజ్ చెయ్యకపోవచ్చు. దే మే నాట్ చేంజ్ దిస్ ఆల్ న్యూ థింగ్స్ అబౌట్ వాచ్ టైమ్ అండ్ ఆల్. సో ఫింగర్ క్రాస్డ్, వెయిటింగ్ ఫర్ ద హోప్ ఫర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ప్రజెంట్ అయితే మనం మన వాచ్ టైం గురించి, సబ్స్క్రైబర్స్ గురించి వరీ అవ్వక్కర్లేదు. కంటిన్యూ అవ్వండి మీరు. ఎందుకంటే ఆల్రెడీ 4,000 అవర్స్ అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ అవర్ 4,000 అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇది వచ్చిన న్యూ అప్డేట్స్ ప్రతిదీ కూడా చిన్నపిల్లల గురించి పేరెంటల్ మన సపోర్ట్ ఉండాలి. అంటే వాళ్ళు యూట్యూబ్ ఏమైనా చూస్తే కనుక మన అగ్రీ చేయాలి. అట్లాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలు కనుక ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియోస్ ఏమైనా ఓపెన్ చేస్తున్నప్పుడు అది మేబీ డేట్ ఆఫ్ బర్త్ అడగొచ్చు. వాళ్ళు కనుక డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేస్తే యూట్యూబ్ అనేది పర్మనెంట్గా డిజేబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్లో ఉన్నాయి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరీ వెరీ క్రూషియల్ మనకి కూడా. ఇప్పుడు ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో డేట్ ఆఫ్ బర్త్, అదే డేట్ ఆఫ్ బర్త్ మీరు బాగా గుర్తుంచుకోండి. ప్రతి దాంట్లో కూడా మేబీ వాళ్ళు అడగొచ్చు, మనం అదే మెన్షన్ చేయాలి. లేకపోతే యూట్యూబ్ అకౌంట్ డిసేబుల్ అయిపోయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు యూట్యూబ్ అవర్స్ గురించి, వ్యూస్ గురించి, వీటి గురించి మీరు వరీ అవ్వద్దు. జస్ట్ మనం ఎప్పటిలాగే కంటిన్యూ చేయండి. సో ప్రతిదీ కూడా మనకి పాజిటివ్గానే ఉంటుంది. డోంట్ వరీ. Please like and subscribe our channel. Thank you for watching.